మూఢ నమ్మకాలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో. మూఢ నమ్మకాలు ఏంటి చెప్పిన, చనిపోయిన ఇంటికి ఎవరైనా మనం ఆదరిద్దామని మనం వెళ్తాం, మళ్ళీ తగునమ్మా అని తయారవుతాం. ఆ చనిపోయిన వాళ్ళ ఇంటికి ఆదరించడానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక మూఢ నమ్మకం ఏంటి చెప్ప, ఆ బాధపడుతున్న వాళ్ళకి కనీసం ఒక మాట కూడా చెప్పు రాము, అక్కడే చెప్పులు వేసుకుని వచ్చేస్తాం. అని అడిగితే చెప్పకూడదండి, అలా చెప్పు రాకూడదంట. అందుకే లోపలికి వెళ్ళరట, చెప్పరట. వెళుతున్నాము అని కూడా చెప్పరు. వెళ్తున్నాం, మళ్ళీ రేపు వస్తాము, ఎల్లుండి వస్తాం, నువ్వేం బాధపడకు, మరణం వస్తుంది, మన ప్రభు నందు ఉందాం, ధైర్యంగా ఉండాలి, ఒక్క మాట కూడా చెప్పరంట. ఎందుకు చెప్పరట? చెప్పకూడదట. అక్కడే కాలు కడుక్కుని అక్కడే చెప్పులేసుకుని వచ్చేస్తారట. డౌన్లోడ్ షేర్ చాట్. కొంతమంది పిల్లలు చూసారా ఎంత ముదిరిపోయి ఉంటారో. ఆ ప్రేమించినోడి దగ్గరికి వెళ్ళి నన్ను తీసుకెళ్ళిపో, ఎందుకు మా అమ్మ నాన్న దగ్గర నేను ఉండలేదు. ఏ సైతాన్ పిల్ల, ఎక్కడున్నావో ఇను, ఆడి దగ్గరికి వెళ్ళి నన్ను తీసుకెళ్ళిపో, లేదంటే నేను చచ్చిపోతాను. అరే మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే కదమ్మా ఉంటున్నావంటే, మా అమ్మ నాన్న దగ్గర నేను ఉండలేదు. మరి ఎక్కడుంటావే సైతాన్ పిల్ల? నీకు చిన్నప్పటి నుండి నీ పేగు తెంచిన రోజు నుండి అర్థమవుతుందా, నీకు ఉగ్గు పాలు పట్టించి గుండెల మీద ఆడించి నీ చీమిడి తీసి నీ ముడ్డి గడిగి నీ పక్క తడిపిన బట్టలన్నీ ఉతుక్కొని ఇరోషనాలు పెట్టి రోత చేస్తున్నప్పుడు కడిగి శుభ్రం చేసి ఇంత అందగత్తెను చేస్తే, నిన్న కాక మొన్నొచ్చినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి నేను మా అమ్మా నాన్న ఇంట్లో ఉండలేను. డౌన్లోడ్ షేర్ చాట్. ఉండొద్దు, పాడు నిద్రలో ఉండొద్దు, లోక మత్తు నిద్రలో ఉండొద్దు, మొద్దు నిద్రలో ఉండొద్దు, భ్రమని నిజమని మోసపోవద్దు, అశాశ్వతమైన అనుబంధాలు స్థిరమని భ్రమించి దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ వాటికి ఇవ్వద్దు. డౌన్లోడ్ షేర్ చాట్.